నీ జీవితంలో ఎంతగా నువ్వు ఎంత పెద్ద తుఫాన్లో ఉన్నప్పటికీ, ఎంత పెద్ద కష్టం ఉన్నప్పటికీ, ద బైబిల్ ఈస్ బీన్ వెరీ క్లియర్. యూ నీడ్ టు కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ దెన్ యూ నీడ్ టు ప్రొక్లెయిమ్ అండ్ డిక్లేర్ దట్ ఐ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. నేను ఈ లోకస్తులతో కాకుండా నేను ఈ లోక సంబంధికుడిని కాదు, నేను పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు సంబంధుని అని ఎప్పుడైతే నువ్వు డిక్లేర్ చేసుకుంటావో, నీ తుఫాన్లో నువ్వు ఉంటున్నట్టు ఇరుకు మార్గంలో, నువ్వు ఉన్నటువంటి బాండేజెస్లో, నువ్వు ఉన్నటువంటి అడిక్షన్స్లో, నా దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తుకు సంబంధించిన మనిషిని నేను అని నువ్వు ఎప్పుడైతే ఘనంగా ఈ లోకస్తులతో నువ్వు చెప్పగలుగుతావో, Who is the person that first Sunday in the month of July God has been asking to each one of us, ఎవరికి సంబంధించిన మనిషివి నువ్వు ఈరోజు? పరలోక సంబంధమైన యేసుక్రీస్తు మనిషివా? లోకంలో ఉన్నటువంటి సాతానుకు సంబంధించిన మనిషివా? ఎవరి గురించి నువ్వు నీ జీవితంలో నీకు తుఫాను వచ్చినప్పుడు ఎవరి మాట వింటున్నావు అనేది దేవుడు మనందరికీ ఈరోజు సాయంకాల సమయంలో చెప్తున్నాడు. సో వెన్ యూ కమ్ టు ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్, నువ్వు ఎప్పుడైతే పరలోక సంబంధించినటువంటి దేవదూతలతో నువ్వు నా దేవుడు నాకు సంబంధించిన వాడని నువ్వు చెప్పుకుంటావో, ఈ లోకంలో నువ్వు రేపటి దినము నువ్వు సీజర్ దగ్గరికి వెళ్ళి నీకు ట్రయల్ వస్తుందని నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ ట్రయల్ అనేది ఎప్పటికీ జరగదు. బికాస్ ద బైబిల్ సేస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఈస్, ఈ లోకంలో నువ్వు తుఫాన్లో ఉన్నప్పుడు, దేవునికి సంబంధించిన బిడ్డగా నువ్వు చెప్పుకుంటున్నప్పుడు, అప్పుడు దేవుడు నువ్వు ఎంత పెద్ద తుఫాన్లో వచ్చినా, రేపొద్దున ఎన్ని గైడెన్స్ మారినా, నీ అనారోగ్య స్థితి ఎంతగా ఉన్నప్పటికీ, నీ కష్టం ఎంత ఉన్నప్పటికీ, నీ బాధలు ఇరుకులు ఎంతగా ఉన్నప్పటికీ కూడా అవి నిన్ను ఏమీ చేయలేవని నజరేయుడైన యేసుక్రీస్తు ఈ సాయంకాల సమయంలో మనందరికీ చెప్తున్నట్టు గొప్ప వాగ్దానము.